ఎక్సెల్కి సంబంధించి ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి షార్ట్ కట్ కీస్ గురించి నేర్చుకుందాం. సో ముందుగా నా దగ్గర ఉన్నటువంటి ఎక్సెల్ షీట్ ఒకటి ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాను. అంటే కొన్ని షార్ట్ కట్ కీస్ యూజ్ చేయడానికి కొంత డేటా కావాలి. సో దానికోసం నేను ముందుగా ఒక టేబుల్ అంటే డేటా ఎంటర్ చేసి ఉంచుకున్నాను ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు ముందుగా వచ్చేటటువంటి షార్ట్ కట్ కీ ఏంటంటే Ctrl+A. మనకందరికీ తెలుసు ఎంఎస్ వర్డ్లో అయితే Ctrl+Aని సెలెక్ట్ ఆల్కి షార్ట్ కట్ కీగా యూజ్ చేసేవాళ్ళం. ఇక్కడ కూడా సేమ్ సెలెక్ట్ ఆల్కే షార్ట్ కట్ కీగా యూజ్ చేస్తాం. అయితే మనం ఏ సెల్ని క్లిక్ చేసాం, సెలెక్ట్ చేసాం, యాక్టివ్ సెల్గా ఏది ఉంది అన్నదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ E6 అనేది యాక్టివ్ సెల్, ఇది సెలెక్ట్ అయి ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు Ctrl+A ప్రెస్ చేస్తే మొత్తం టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ కానీ అంటే ఎంటైర్ టేబుల్ ఇక్కడ డేటా ఉంది కదా మనకి, ఇందులో ఏదైనా ఒక సెల్ని సెలెక్ట్ చేసి Ctrl+A ప్రెస్ చేసినట్లయితే ఆ టేబుల్లో డేటా ఎక్కడ వరకు అయితే అవైలబిలిటీ ఉందో ఆ డేటా మాత్రం మనకు కనిపిస్తుంది. అంటే ఆ డేటా మాత్రమే సెలెక్ట్ అయింది ఇక్కడ. అంటే కర్సరు ఎక్కడెక్కడైనా ఉంటే Ctrl+A ప్రెస్ చేస్తే ఆ పర్టికులర్ డేటా ఉన్న ఏరియా మాత్రమే సెలెక్ట్ అవుతుంది. అదే బయట ఎక్కడైనా క్లిక్ చేసేటప్పుడు Ctrl+A ప్రెస్ చేస్తే మొత్తం టేబుల్ సెలెక్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఏ సెల్ని యాక్టివ్గా ఉంచారు అన్నదాన్ని బట్టి అక్కడ Ctrl+A షార్ట్ కట్ అనేది సెలెక్ట్ ఆలే, సెలెక్ట్ ఆలా సెలెక్ట్ డేటా అంటే పర్టికులర్ డేటానా అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఇది Ctrl+A. దాని తర్వాత వచ్చి Ctrl+B. సేమ్ వర్డ్ లాగా ఇక్కడ కూడా Ctrl+B అంటే బోల్డ్కి. సో ఇక్కడ సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేమ్ నేను సెలెక్ట్ చేసి Ctrl+B ప్రెస్ చేసాము. వెంటనే 2 లెటర్స్ అంటే ఆ టెక్స్ట్ అంతా కూడా సెలెక్ట్ చేసిన టెక్స్ట్ అంతా కూడా ఇమీడియట్గా బోల్డ్ టెక్స్ట్గా మారిపోయింది. నెక్స్ట్ వచ్చేది Ctrl+C. ఇది కాపీ చేయడం కోసం ఈ మ్యాటర్ అంతటిని కూడా నేను సెలెక్ట్ చేసి Ctrl+C కాపీ చేసి ఇక్కడ క్లిక్ చేసి Ctrl+V షార్ట్ కట్ పేస్ట్ చేస్తున్నాను. సో కాపీ పేస్ట్ చేసుకోవడం కోసం ఈ Ctrl+C అనేదాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట, కాపీ చేయడం కోసం. అలాగే డూప్లికేట్ వాల్యూస్. ఇక డూప్లికేట్ వాల్యూస్ విషయానికి వస్తే డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ మనకి కింద డూప్లికేట్ వాల్యూస్ కావాలండి. కింద డూప్లికేట్ వాల్యూస్ కావాల్సి వచ్చేటప్పుడు మనం ఏంటంటే ఈ పర్టికులర్ సెల్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఇక్కడ 5 లబ్బ పద్మావతిని సెలెక్ట్ చేసుకున్నాం. వెంటనే నేను ఏం ప్రెస్ చేస్తున్నాను అంటే Ctrl+D ప్రెస్ చేస్తున్నాను. Ctrl+D ప్రెస్ చేసేటప్పుడు ఇమీడియట్గా ఆ నేమ్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేస్తుంది అనమాట. లేదు ఒక రోలో మాత్రమే కాదు, నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొన్ని రోజులు కావాలనుకుంటే ఎన్ని రోజులు మీకు కావాలంటే అన్ని రోజులు సెలెక్ట్ చేసేసుకొని Ctrl+D కొట్టగానే అన్ని దగ్గర ఫిలప్ అయిపోతుంది అనమాట. ఓకేనా. అంటే ఇది ఎస్పెషల్లీ ఎక్కడ వర్కౌట్ అవుతుందంటే ఇప్పుడు డేట్స్ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ 19/3/2022. 19/3/2022. దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసేటప్పుడు ఏమవుతుంది 19, 20, 21, 22 ఇలా వచ్చేస్తున్నాయి. అలా కాకుండా మీకు ఈ డేట్ మాత్రమే అన్ని దగ్గరలో కావాలనుకునేటప్పుడు దీంతో పాటు కలిపి సెలెక్ట్ చేసేసి Ctrl+D ప్రెస్ చేస్తే అన్నిటికీ అదే డేట్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. అలాగే ఈరోజు ఏం వారం, శనివారం. సో సాటర్డే, ఇక్కడ సాటర్డే అని రాస్తున్నాను, సాటర్డే అని రాసా. ఇప్పుడు సాటర్డే అని క్లిక్ చేసి కాలంలో పెట్టి డ్రాగ్ చేస్తే అవుతుంది సండే, మండే, ట్యూస్డే ఇవన్నీ కామన్గా వస్తున్నాయి. అలా కాకుండా మీకు అన్ని దగ్గరలో సాటర్డే కావాలనుకునేటప్పుడు దీన్ని ఇలా సెలెక్ట్ చేసేసి Ctrl+D ప్రెస్ చేసేసారు అనుకోండి, సాటర్డే వస్తుంది. అంటే ఇలాంటి దగ్గరలో ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటి దగ్గర కాకుండా ఇలాంటి దగ్గర బాగా ఉపయోగపడుతుంది మనకి. ఓకేనా. ఇది Ctrl+D ద షార్ట్ కట్ ఫర్ డూప్లికేట్. ఓకేనా. దాని తర్వాత ఆప్షన్ Ctrl+E. దీన్ని ఫ్లాష్ ఫిల్ అంటారండి. Ctrl+E దీని ఏమంటారు, ఫ్లాష్ ఫిల్. ఈ ఫ్లాష్ ఫిల్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ చింతనిప్పుల అని ఇస్తున్నాను, చింతనిప్పుల అని ఇచ్చి ఇప్పుడు ఈ 2 డేటాలని సెలెక్ట్ చేసేసి లేదంటే ఈ డేటాని ఇలా సెలెక్ట్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మన షార్ట్ కట్ ఏంటి Ctrl+E. Ctrl+E ఎప్పుడైతే ప్రెస్ చేశానో అంటే ఇక్కడ చింతనిప్పుల అని ఎందుకు రాశానంటే ఇక్కడ 3 పదాలు ఉన్నాయండి, చింతనిప్పుల గణేష్ కుమార్ అని. అందులో మొదటి పదం నేను రాశాను చింతనిప్పుల అని రాసి సెలెక్ట్ చేసి Ctrl+E ప్రెస్ చేసిన వెంటనే సెగళ్ళ జయశ్రీలో సెగళ్ళ, గెద్దాడ అన్నపూర్ణలో గెద్దాడ, పడ్డ సత్యరాజ్ కామేశ్వరదేవ్లో పడ్డ, లబ్బ పద్మావతిలో లబ్బ, ఈ ముందున్నటువంటి పేర్లన్నీ కూడా మనకి ఇక్కడ సెపరేట్ అయిపోయినాయి అనమాట. అయితే ఇది ఒకసారి డిలీట్ చేసేసి మిడిల్ నేమ్ రాస్తే వస్తాయా చూద్దాం, దాని మీ డౌట్ ఉండేటప్పుడు. సో ఇక్కడ నేను రాస్తున్నాను గణేష్ అని రాసి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి Ctrl+E ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే మళ్ళీ సేమ్ గణేష్ అని రాసినా సరే ఇక్కడ సెగళ్ళ, గెద్దాడ, కామేషు, ఇక్కడ లబ్బా అని డిఫరెంట్గా వచ్చినాయి. ఎక్కడైతే సరిపోయింది ఫస్ట్ది వచ్చింది, ఇది ఫస్ట్ది వచ్చింది, ఇది మాత్రం ఇక్కడ థర్డ్ది వచ్చింది. ఇది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే కేవలం మీరు ఫస్ట్ లెటర్స్కి మాత్రమే
ఇది వర్కౌట్ ఉంది. స్టార్టింగ్ క్యారెక్టర్స్ ఏదైనా ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ క్యారెక్టర్కి మాత్రమే ఇది అప్లై అవుతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ క్యారెక్టర్కి మాత్రమే, ఫస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ వర్డ్కి మాత్రమే అప్లై అవుతుంది. అయితే ఇక్కడ మాత్రమే రాయాలా, ఇక్కడ రాసి పైకి కిందకి డ్రాగ్ చేస్తూ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెగల్లా అని రాస్తున్నాను, రాసి ఇవన్నీ సెలెక్ట్ చేసేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేసాం. ప్రెస్ చేస్తే మిగతా అన్నిటికి కూడా సేమ్ వచ్చేసినాయి అన్నమాట. అంటే పైదే రాయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా రాసుకొని అన్నిటినీ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే ఫ్లాష్ ఫిల్ అనేది వర్క్ అవుతుంది. అయితే ఈ ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షను 2013 తరువాత వచ్చినటువంటి ఎంఎస్ ఆఫీస్ వెర్షన్స్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం వాడుతున్న ఎంఎస్ ఆఫీస్ 2016 కాబట్టి ఇందులో వర్క్ అయింది. కానీ మీ సిస్టమ్స్లో ఒకవేళ 2007 కానీ 2010 కానీ ఉన్నట్లయితే ఈ ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ వర్క్ అవ్వదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎఫ్ అనేది ఫైండ్, దాని తర్వాత ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నాను, కంట్రోల్ ఏ ప్రెస్ చేసి కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి ఇక్కడ ఏం రాస్తున్నాను, అదే శ్రీరాములు ఇక్కడ ఉందేమో సెట్ చేస్తున్నాను. ఎక్కడ దొరకలేదు, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ నేను రాస్తున్నాను, ఇక్కడ ఏం రాస్తున్నాను, చింతనిప్పుల శ్రీరాములు అని రాశాను. రాసి కంట్రోల్ ఎఫ్ సేమ్ శ్రీరాములు ఉన్నదాన్ని ఫైండ్ చేయమన్నాను. ఫైండ్ చేసింది. ఇక్కడ శ్రీరాములు అనే పదం ఇక్కడ ఉందని ఫైండ్ చేసింది. ఇలా మనకు ఉన్నటువంటి డేటాలో పర్టికులర్ వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకునేటప్పుడు ఈ ఫైండ్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫైండ్ తర్వాత వచ్చిన ఆప్షన్ గో టు. సో కంట్రోల్ ఎఫ్ తర్వాత ఏంటి, కంట్రోల్ జీ గో టు. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, కంట్రోల్ జీ ప్రెస్ చేసి రెఫరెన్స్ ఇచ్చుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ H11కి వెళ్ళాలి, హెచ్ ప్రెస్ చేసి 11 ఎంటర్. చూడండి మనం H11కి వచ్చాం ఇక్కడికి ఆటోమేటిక్గా పర్టికులర్ సెల్ రెఫరెన్స్ దగ్గరికి. సో అలా ఇక్కడికనే కాదు, మీరు ఏ లొకేషన్లోకి వెళ్ళాలనుకుంటే ఆ లొకేషన్లోకి గో టు ఫంక్షన్ ఉపయోగించి వెళ్ళొచ్చు. సో గో టు కంట్రోల్ జీలో గో టు కంట్రోల్ జీ. ఇందులో స్పెషల్ అని ఉంటాయి. ఇందులో ఒకవేళ మీరు ఎక్కడెక్కడైతే కామెంట్స్ ఇచ్చారో కామెంట్ దగ్గరికి వెళ్ళాలంటే కామెంట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, కాన్స్టెంట్స్కి వెళ్ళొచ్చు, ఫార్ములాస్ కావాలంటే అంటే ఎక్కడ ఫార్ములాస్ ఉన్నాయి అక్కడ ఫార్ములాస్ దగ్గరికి వెళ్ళాలంటే ఫార్ములాస్కి వెళ్ళొచ్చు. మీకు ఏదంటే అక్కడికి వెళ్ళొచ్చు. అంటే ప్రస్తుతం మనం షార్ట్ కట్స్ గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకా డీప్గా వెళ్ళట్లేదు. షార్ట్ కట్ మాత్రం కంట్రోల్ జీ ఫర్ గో టు, దట్స్ ఆల్, అయిపోయింది. నెక్స్ట్ దీనికి గో టుకి షార్ట్ కట్ F5 కూడా గో టుకి షార్ట్ కట్ అండి. కేవలం కంట్రోల్ ప్లస్ జీ ప్రెస్ చేసే కాదు, కంట్రోల్ ప్లస్ జీ ప్రెస్ చేసినా F5 ప్రెస్ చేసినా మీరు గో టు ఫంక్షన్ ఓపెన్ చేయొచ్చు. ఓకేనా? అనదర్ షార్ట్ కట్ ఫర్ గో టు ఈజ్ F5. నెక్స్ట్ కంట్రోల్ హెచ్ అనేది ఏంటంటే రీప్లేస్ చేయడం కోసం అండి. ఇప్పుడు కంట్రోల్ హెచ్ ప్రెస్ చేశాను, ఇక్కడ ఏంటి ఫైండ్ వాట్ అని అడుగుతుంది. ఫైండ్ వాట్ దగ్గర శ్రీరాములు అని ఇచ్చి రీప్లేస్ విత్ విజయ్ శ్రీరామ్. అంటే ఇక్కడ చింతనిప్పుల శ్రీరాములు అని ఉంది కదండి, మీరు ఎప్పుడైతే రీప్లేస్ కొడతారో వెంటనే చింతనిప్పుల శ్రీరాములు కాస్త చింతనిప్పుల విజయ్ శ్రీరామ్ కింద మారిపోతుంది అనమాట. రీప్లేస్ చింతనిప్పుల విజయ్ శ్రీరామ్ కింద మారిపోయింది, ఎందుకంటే మనం మార్చేసాం శ్రీరాములు. ఓకేనా? ఇది రీప్లేస్ అంటే కంట్రోల్ హెచ్. దాని తర్వాత ఇటాలిక్ అంటే అక్షరాలను కాస్త స్లాంట్గా చేయడం కోసం కంట్రోల్ ఐ ఇటాలిక్. చూసారా స్లాంట్గా అయినాయా? ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేయండి, కంట్రోల్ ఐ ఇటాలిక్స్. ఓకేనా? నెక్స్ట్ కంట్రోల్ అయిపోయిన తర్వాత కంట్రోల్ జే. ఇక్కడ యాక్చువల్గా కంట్రోల్ జేకి స్పెసిఫిక్గా ఎటువంటి షార్ట్ కట్ లేదండి. కానీ మేము కాస్త వర్కౌట్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ సెట్ చేసేటప్పుడు కంట్రోల్ జేకి కూడా ఒక రకమైనటువంటి షార్ట్ కట్ లాంటిదే అది డిజైన్ చేశారంటే ఆల్రెడీ ఉన్నది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అనమాట. అది మీకు నేను చెప్తున్నాను. ఇప్పుడు షీట్ 2 తీసుకుంటున్నాను. షీట్ 1 ఎక్కడితో అయిపోయింది, షీట్ 2కి వచ్చాం. షీట్ 2కి వచ్చిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ లైన్ నుంచి ఒక ఇండివిజువల్ కాలమ్స్గా షిఫ్ట్ చేయడం కోసం సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒకే సెల్లో 4 లైన్లు ఉన్నాయండి. ఇప్పుడు చింతనిప్పుల గణేష్ కుమార్ అనేది ఈ లైన్లోనా, సన్ ఆఫ్ శ్రీరాములు ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ అనేది ఈ లైన్లోనా, ఇక్కడ ఈ పర్టికులర్ సెల్లోనా, డోర్ నెంబర్ 1-23 థర్డ్ లైన్ అనేది ఇక్కడ, ఈ 4th లైన్ అనేది ఇక్కడ ప్లేస్ చేయాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ పర్టిక్యులర్ డేటాని సెలెక్ట్ చేసుకొని డేటాలోకి వెళ్ళి టెక్స్ట్ టు కాలమ్స్ అనేది సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ ట్యాబ్ అనేది బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ట్యాబ్ తీసేసి అదర్ పెట్టి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనం కంట్రోల్ ప్లస్ జే ప్రెస్ చేస్తున్నాం. ఏం ప్రెస్ చేస్తాం, కంట్రోల్ ప్లస్ జే ప్రెస్ చేసి నెక్స్ట్ కొట్టండి, ఫినిష్. ఓకే. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఇలా చేసామో ఆటోమేటిక్గా ఈ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్, ఫోర్త్ సెల్లోకి ఈ డేటా అనేది స్ప్లిట్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇది
కంట్రోల్ జే తాలూకా యూసేజ్. ఇన్ జనరల్గా అయితే కంట్రోల్ జేకి ఎటువంటి షార్ట్ కట్ కీ లేదు, ఎవరు కంట్రోల్ జేకి షార్ట్ కట్ కీ అనేది అసైన్ చెయ్యలేదు. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో కంట్రోల్ జేకి షార్ట్ కట్ కీ ఏంటని అడిగారంటే కంట్రోల్ జేకి ఎటువంటి షార్ట్ కట్ కీ లేదు అని చెప్పుకోవాలన్నమాట. లేదు ఉంది అని చెప్తే అప్పుడు మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మీరు ఇంకొకసారి చెప్తున్నాను మీకు ఎలా చేయాలన్నది. కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను. ఇలా ఉంది కదా పర్టికులర్ డేటా, ఈ డేటాని ఇలాగా అంటే ఒకే సెల్లో 4 లైన్స్ కింద సెట్ చేసుకుని డేటాని సెలెక్ట్ చేసుకొని డేటా టేబుల్లోకి వెళ్ళి టెక్స్ట్ టు కాలమ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టి అదర్ సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ జే ప్రెస్ చేసి నెక్స్ట్ కొట్టి ఫినిష్ కొడితే ఆటోమేటిక్గా ఓకే కొట్టిన తర్వాత ఆల్రెడీ ఇండివిజువల్గా మారిపోతుంది అన్నమాట. ఇది కంట్రోల్ జే. నెక్స్ట్ హైపర్ లింక్ అండి. హైపర్ లింక్ అనే దానికి మీరు ఏంటంటే ఇప్పుడు షీట్ 1లోకి వస్తున్నాను. ఇక్కడ చింతనప్పుడు విజయ శ్రీరామన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం ప్రెస్ చేస్తున్నాను అంటే దీని మీద పర్టికులర్గా క్లిక్ చేస్తే మనకి వేరే ఫైల్ ఓపెన్ అవ్వాలి. సో దాని తర్వాత దానికోసం కంట్రోల్ కే ప్రెస్ చేసాం. కే ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మొత్తం డేటాబేస్ అంతా కనిపిస్తుంది మీకు. డెస్క్టాపా ఎందులోకి వెళ్ళాలనుకుంటున్నారు, పిక్చర్స్ ఉంది, పిక్చర్స్లోకి వెళ్దాం. ఏమున్నాయి పిక్చర్స్లో? సో కెమెరాలో సేవ్డ్ పిక్చర్స్, లేదంటే దిస్ పీస్లోకి వెళ్తే లేదా డౌన్లోడ్స్లో ఏమైనా ఉన్నాయా? డౌన్లోడ్స్లో ఓకే, డైరెక్ట్గా డౌన్లోడ్స్ మీద ఎందుకంటే దీని మీద క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా డౌన్లోడ్స్ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది అనమాట. డౌన్లోడ్స్ మనకి ఏమున్నాయో డౌన్లోడ్స్ అనేవి ఓపెన్ అయిపోయినాయి ఇక్కడ. ఓకేనా? సో ఇలా హైపర్ లింక్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. మనం ఆల్రెడీ వర్డ్లో నేర్చుకున్నప్పుడు ఏదైతే హైపర్ లింక్ ఉందో సేమ్ అదే హైపర్ లింక్. ఎందుకని ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే ఈ క్లాస్ ఓన్లీ ఫర్ షార్ట్ కట్ కీస్. సో ఇంకా డిస్క్రిప్షన్ హైపర్ లింక్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయడం అంతా చెప్పడం అవ్వదు, ఈ క్లాస్లో సంభవం కాదు. ఓకేనా? రైట్. సో కంట్రోల్ కీ అనేది హైపర్ లింక్ షార్ట్ కట్. నెక్స్ట్ కంట్రోల్ ఎల్ అనేది ఏంటంటే ఒక టేబుల్ ఫార్మాట్ క్రియేట్ చేయడం కోసం, క్రియేట్ టేబుల్, సింపుల్గా క్రియేట్ టేబుల్ ఫార్మాట్. దానికోసం ఇంకో షీట్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ చేసినటువంటి ఒక డేటా ఉంది. స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్లో వచ్చిన మార్క్స్, టోటల్ యావరేజ్ అనేది మనకు డిస్ప్లే చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు దీని అంతటిని కూడా నేను సెలెక్ట్ చేసేసి అంటున్నాను కంట్రోల్ ఎల్ అన్నాను. ఓకే, కంట్రోల్ ఎల్ తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ట్యాబ్ కొట్టాను. ట్యాబ్ కొట్టగానే చూసి అక్కడ 0 అని డివైడెడ్ బై 0 అని సంథింగ్ ఏదో వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తాను, నెంబర్ 2 అని ఇచ్చి ఇక్కడ ఇంకొక పేరు ఇస్తున్నాను, సెగల్లా జయశ్రీ అని ఇచ్చాను. ట్యాబ్. తెలుగు మార్క్స్ 0, ఇంగ్లీష్ మార్క్స్ 35 జస్ట్ పాస్ మార్క్, హిందీ 99, మ్యాథ్స్ 99, సైన్స్ ఓకే 57, సోషల్ ఓకే ఒక 41 అలా ఇచ్చాం. సో ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా టోటల్ అలాగే యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ అయిపోయింది అనమాట. మనం క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయడం కానీ అలాంటివి ఏం లేవు, జస్ట్ ఉన్న ఏదైతే ఉందో అదంతా కూడా హ్యాపీగా కాపీ అయిపోతుంది అనమాట. ఇది మనకి క్రియేట్ టేబుల్ ఫార్మాట్ కంట్రోల్ ఎల్ అనే దానికి షార్ట్ కట్ కీ అనమాట. నెక్స్ట్ కంట్రోల్ ఎంకి ఎటువంటి షార్ట్ కట్ కీ లేదు. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ కీ ఫర్ కంట్రోల్ ఎం. కంట్రోల్ జేకి కానీ కంట్రోల్ ఎంకి కానీ షార్ట్ కట్ కీ లేదు. నెక్స్ట్ కంట్రోల్ ఎన్ అనేది మీకు తెలుసు, న్యూ, అక్కడైతే న్యూ డాక్యుమెంట్, ఇక్కడైతే న్యూ వర్క్ షీట్. ఓకేనా? నెక్స్ట్ కంట్రోల్ ఓ, ఆల్రెడీ సేవ్ చేసిందని ఓపెన్ చేయడం కోసం కంట్రోల్ ఓ ఓపెన్ కొట్టారు అనుకోండి. ఆల్రెడీ సేవ్ ఇందులో ఏదైనా మీకు కావాలనుకుంటే క్లిక్ చేస్తే దాని మీద అది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు, అంటే వర్క్ చేసుకోవచ్చు. దాని తర్వాత క్విక్ అనాలిసిస్. ఈ క్విక్ అనాలిసిస్ అనేది ఏంటంటే కంట్రోల్ క్యూ అంటే కంట్రోల్ క్యూ ఈజ్ ద షార్ట్ కట్ ఫర్ క్విక్ అనాలిసిస్. ఈ క్విక్ అనాలిసిస్ అనేది మీకు కావాలంటే నేను తీసేస్తున్నాను ప్రస్తుతానికి. ఇలా ఉంది. ఇప్పుడు ఇది అంతటిని కూడా సెలెక్ట్ చేసేసి కంట్రోల్ క్యూ కొడితే దానికి సంబంధించి క్విక్ అనాలిసిస్ వస్తుంది. అంటే ఫార్మాట్కి సంబంధించి, లేదంటే చార్ట్స్కి సంబంధించి టోటల్స్, టేబుల్స్, స్పార్క్ లైన్స్, ఇలా మీకు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ గ్రేటర్ దాన్ అని ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, గ్రేటర్ దాన్, ఇక్కడ 90 కన్నా ఎక్కువ వచ్చిన సబ్జెక్టులు, అంటే 90 కన్నా ఎక్కువ వచ్చినవన్నీ కూడాను ఇక్కడ ఏంటి గ్రీన్ ఎల్లో కలర్లో ఫిలప్ అవ్వాలి. ఓకే, సో 90 కన్నా ఎక్కువ వచ్చినవన్నీ కూడాను గ్రీన్ కలర్లో ఫిలప్ అవుతుంది. అంటే జస్ట్ ఇక్కడ అనాలిసిస్ కోసం అనమాట. కంట్రోల్ క్యూ అనేది ప్రెస్ చేసాం. లేదు లెస్ దాన్ 99 కన్నా తక్కువ వచ్చినప్పుడు అక్కడ గ్రేటర్ దాన్ అని ఇచ్చాం, మార్చడం అవ్వదు. ఇక్కడ మొత్తానికి ఇది షార్ట్ కట్ ఫర్ క్విక్ అనాలిసిస్, అంటే త్వరగా అనాలిసిస్ చేయడం కోసం మాకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ కంట్రోల్ క్యూ తర్వాత కంట్రోల్ ఆర్, రైట్ సైడ్ ఫీల్డ్లో షీట్ 1కి వచ్చాను. ఇక్కడ క్లిక్ చేసాం. క్లిక్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ లబ్బా నుంచి సెలెక్ట్ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఆర్ అన్నాను. ఈ లబ్బా అనేది మొత్తం అంతా పక్కన ఎంతవరకు సెలెక్ట్ చేసామో ఆ రైట్ సైడ్ ఉన్న అన్ని సెల్స్లోన ఫిలప్ అయిపోయింది. అంటే మనం కంట్రోల్ డి యూజ్ చేస్తున్నాం కదండి.
కంట్రోల్ డి లాంటిదే కంట్రోల్ ఆర్ కూడా. కాకపోతే కంట్రోల్ డి అనేది డౌన్లో ఫిలప్ చేస్తే కంట్రోల్ ఆర్ అనేది రైట్లో ఫిలప్ చేస్తున్నాం, అంతే డిఫరెన్స్. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకేనా. నెక్స్ట్ కంట్రోల్ ఎస్ మీకు తెలుసు, సేవ్ చేయడం కోసం. నెక్స్ట్ కంట్రోల్ టీది కంట్రోల్ ఎల్ది ఒకటేనండి. కంట్రోల్ ఎల్ దేనికి? క్రియేట్ టేబుల్ ఫార్మెట్. కంట్రోల్ టీ కూడా క్రియేట్ టేబుల్ ఫార్మెటే. నెక్స్ట్ కంట్రోల్ యూ అండర్లైన్. ఇప్పుడు ఇక్కడ లబ్బ పద్మావతి అని ఉంది, దానికి అండర్లైన్ కావాలనుకుంటే కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే కనుక అండర్లైన్ వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ కంట్రోల్ వి. నెక్స్ట్ ఏంటి? కంట్రోల్ వి. కంట్రోల్ వి అనేది పేస్ట్, మనం ఇందాక చెప్పుకున్నాం. సో దీన్ని సెలెక్ట్ చేసేసి కంట్రోల్ సి కొట్టి కంట్రోల్ వి ప్రెస్ చేస్తే కనుక కాపీ చేసినవన్నీ కూడా మనకి ఇక్కడ పేస్ట్ అయిపోతున్నాయి. సో కంట్రోల్ వి అనేది పేస్ట్కి షార్ట్ కట్. నెక్స్ట్ కంట్రోల్ డబ్ల్యూ అనేది క్లోజ్ విండో క్లోజ్ చేయడం కోసం కంట్రోల్ డబ్ల్యూ ప్రెస్ చేస్తున్నాం. సేవ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే డోంట్ సేవ్. అయిపోయింది. నెక్స్ట్ కంట్రోల్ ఓ అంటే ఓపెన్ చేయడం కోసం ప్రాక్టీస్ 2 అనేది నేను. ఓకేనా, ఇదైంది. సో కంట్రోల్ డబ్ల్యూ అనేది క్లోజ్ విండో. కంట్రోల్ ఎక్స్ అనేది కట్ అండి. సో ఇదంతా సెలెక్ట్ చేసేసాను. కంట్రోల్ ఎక్స్ ఎక్కడ పేస్ట్ చేయాలి? ఒక షీట్ తీసుకోండి, కొత్త షీటు. కంట్రోల్ వి పేస్ట్ చేసేసుకోండి. దీన్ని జూమ్ పెంచుకుంటున్నాను నేను. ఓకేనా. ఇలా క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే అడ్జస్ట్ అయిపోతుంది అది. సో ఇది కట్ చేయాలనుకుంటే కంట్రోల్ ఎక్స్. ఇక్కడ ఉండదు మరి, ఎందుకు? ఇక్కడ నుంచి మనం కట్ చేసేసాం అంటే మూవ్ చేసేసాం. కట్ అంటే మూవ్ కదా, ఇక్కడ నుంచి మనం మూవ్ చేస్తాం కానీ ఇక్కడ మరి డేటా లేదు. నెక్స్ట్ కంట్రోల్ వై కంట్రోల్ జెడ్. కంట్రోల్ వై కంట్రోల్ జెడ్. కంట్రోల్ జెడ్ అనేది అండు చేయడం కోసం. కంట్రోల్ జెడ్ అనేది దేనికి? అండు చేయడం కోసం. అదే కంట్రోల్ వై అంటే రీడు. ఈ అండు రీడులు అనేవి మీకు ఆల్రెడీ తెలుసని అనుకుంటున్నాను నేను. అంటే కంట్రోల్ జెడ్ అనేది బ్యాక్వర్డ్గా వెళ్తుంది, కంట్రోల్ వై అనేది ఆ బ్యాక్వర్డ్ చేసింది మళ్ళీ రిపీట్ చేయడం కోసం రీడు అనమాట. సో ఇవి ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి టోటల్ షార్ట్ కట్ కీస్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. మీకు ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెక్టిఫై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.